ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన పవన్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీలో తమిళనాడు ఎన్నికలపై చర్చించారు. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో ఎన్డీఏ తరపున ప్రచారం చేయాలని పవన్ ను అమిత్ షా కోరారు. తాజా రాజకీయ అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లులపై అమిత్ షా పవన్ చర్చించారు. ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడిపారు. ఉదయం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయిన పవన్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అమిత్ షాతో భేటీలో తమిళనాడు ఎన్నికలపై చర్చించారు. త్వరలో తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనాలని కూడా కోరారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి. రైట్ కళ, చెప్పండి. దాదాపు మనకు ఏదైతే కొద్దిసేపటి క్రితంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 రోజుల పర్యటన నిమిత్తం దాదాపు కొద్దిసేపటి క్రితంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఢిల్లీ దాదాపు ముఖ్యమైనటువంటి ఏదైతే అశ్విని వైష్ణవ్ దాదాపు చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా క్లోజ్ గా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు అశ్విని వైష్ణవ్తో కూడా సమావేశం కావడము, తర్వాత ఇది అజిత్ పవార్ కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడము, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి రైలు బడ్జెట్స్ కి సంబంధించినటువంటి నూతన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ప్రత్యేకంగా చర్చించడం, అటు కాకినాడకు సంబంధించినటువంటిది, ఆ తర్వాత పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్ కి అభివృద్ధి చేయాలని వినతి పత్రం ఇవ్వడము, తర్వాత దీనికి సంబంధించినటువంటి రానున్నటువంటి బడ్జెట్ లో ఎక్కువగా నిధులు కూడా ఇచ్చే విధంగా కూడా కోరడము అన్నది ఇక్కడ మధ్యాహ్నం జరిగినటువంటి సమావేశంలో కీలకము. తర్వాత కాకినాడ పిఠాపురానికి సంబంధించినటువంటి రైల్వే మధ్య ఉన్నటువంటి రైల్వే అనుసంధానం పెంచాలని ఈ సమావేశంలో ప్రత్యేకంగా కోరడం, దాదాపు రానున్నటువంటి బడ్జెట్ లో అమరావతి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రాజెక్టులో మరిన్ని నిధులు వచ్చే విధంగా కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో కోరడము. అయితే ఇక్కడ అంటే కొద్దిసేపటి క్రితంగా దాదాపు 5:30 సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై పాటు దక్షిణాదికి సంబంధించినటువంటి రానున్నటువంటి ఎన్నికలపై కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా చర్చించడం జరిగింది. కానీ ముందుగా ఏదైతే సమావేశం ప్రారంభం అయినప్పుడు దాదాపు అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఏదైతే అంటే ఉదయం జరిగినటువంటి ఘటనపై కూడా, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు అటు అజిత్ పవార్ కి ఉన్నటువంటి ఏదైతే అనుబంధం అనుకోవచ్చు దీనిపై కూడా చాలా కీలకంగా కూడా కొంతసేపు మాట్లాడిన తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలపై కూడా ఇక్కడ చర్చించినటువంటిది. దక్షిణాది రాష్ట్రానికి సంబంధించినటువంటి రానున్నటువంటి 2 నెలల్లో తమిళనాడు ఎన్నికలే ప్రత్యేక ఎజెండాగా కూడా ఈ కీలక సమావేశం జరిగింది. దాదాపు మనకు గతంలో నుంచి కూడా దాదాపు కొన్ని సమావేశాల్లో కూడా కీలకంగా అటు తమిళంపై పట్టున్నటువంటి పవన్ కళ్యాణ్ కు, తర్వాత ఇటు పశ్చిమ బెంగాల్ కి రానున్నటువంటి ఎలక్షన్ లో తెలుగు వాళ్ళ సంఖ్య ఎక్కువగా అక్కడ ఉండడము, దీనిపై ఇటు పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి రానున్నటువంటి ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా ఒక ఊహ రచనతో దీనికి సంబంధించినటువంటిది అంటే ఎన్నికల్లో ప్రచారానికి అనుకోవచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు బాధ్యతలు
ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బాధ్యతను కూడా అప్పగించడము, దీనిపై ప్రత్యేకంగా కోరడము, దీనిపై ప్రత్యేక సమావేశం జరిగినటువంటిది. మరొక వైపు రాష్ట్రానికి రానున్నటువంటి బడ్జెట్లో అంటే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి తర్వాత ఇటు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఉన్నటువంటి అనుబంధం దాదాపు ఇంతకు ముందు గత కొన్ని రోజుల క్రితం కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తర్వాత అటు నారా లోకేష్ కూడా రావడము, పలుమార్లు కేంద్ర మంత్రులను కూడా కోరడము, పలు సంబంధించినటువంటి ప్రాజెక్టులపై తర్వాత నిధులు నియామకాలపై కూడా చర్చించినటువంటి అంశం. అయితే కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఉండడంతో ఈసారి రానున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులపై మరింత, ఎందుకంటే ఇక్కడ బీజేపీతో ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధి కొరకు ఉపయోగించే విధంగా మరింత నిధులను రాబట్టే విధంగా కూడా ఈ సమావేశంలో ప్రత్యేకంగా కోరడము, అటు రైల్వే శాఖ మంత్రితో జరిగినటువంటి సమావేశంలో కూడా దీనిపై ప్రత్యేకంగా చర్చ. మరి ఈ రోజు అమిత్ షాతో ఏదైతే సమావేశం జరిగినటువంటి సమయంలో కూడా దీనిపై ప్రత్యేకంగా చర్చ ఏదైతే మనకు అఖిలపక్ష సమావేశం జరిగిన సమయంలో కూడా జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ బాల్షోరి ఏదైతే ప్రత్యేకంగా కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటిది కొన్ని రానున్నటువంటి సోషల్ మీడియా వేదికగా ఏదైతే అంటే ఈ మధ్యలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఏదైతే యువకులు తప్పుదారి పడుతున్నటువంటిది దీన్ని కట్టడి చేసే విధంగా కూడా కొంత ఆంక్షలతో కూడినటువంటి దీనికి ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రత్యేక చర్చను ఏర్పాటు చేయాలన్నటువంటి దానిని కూడా ఇటు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముందర పెట్టడము, దీనిపై కూడా ప్రత్యేక చర్చ జరపాలంటూ కూడా కోరడం. మరొకటి మనకు ఏదైతే డ్రగ్స్ కి సంబంధించినటువంటిది రాష్ట్రంలో విచ్చలవిడిగా కొన్ని కుటుంబాలు యువకులు కూడా తప్పుదారి పడుతున్నారు, దీనికి సంబంధించినటువంటిది ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కూడా తీసుకుని రావాల్సిందిగా దీనిపై కూడా ప్రత్యేకంగా కోరడం అన్నది కూడా ఇక్కడ ఈ సమావేశంలో చాలా క్రియాశీలకమైనటువంటి సమావేశం జరిగింది. మొత్తం మీద 40 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశము రానున్నటువంటి ఎన్నికల దిశగా ముందుకు వెళ్లే విధంగా అటు పశ్చిమ బెంగాల్ కూడా ఎన్నికలు రానున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా క్రియాశీలకంగా ముందుకు వెళ్లే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారిని కోరడము, దీనిపై ఏ విధంగా ఊహరచనతో ముందుకు వెళ్లే విధంగా కూడా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లే విధంగా కూడా ఈ సమావేశం కూడా జరిగింది. దాదాపు 40 నిమిషాల పాటు జరిగినటువంటి సమావేశము నేరుగా అక్కడి నుంచి ఏదైతే ఎయిర్పోర్ట్ కు వెళ్ళిపోవడము, దీనితో ఢిల్లీ పర్యటన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే ఢిల్లీ పర్యటన ముగిసిందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కళ.